నమో బుద్ధాయ. ఉపాసకుడు అందులో వృద్ధి పొందగానే తథాగతుడు రెండవ పాఠం ప్రారంభిస్తాడు. సాధకుడా, నీ కంటికి కనిపించేది రమణీయమై నిన్ను ఆకర్షించవచ్చు, ఆకట్టుకోవచ్చు. అయితే అలాంటి వాటి పట్ల నీవు ఉపేక్షా దృష్టిని పెంచుకోవాలి. కంటికి ఇంపుగా కనిపించే వాటి పట్ల నీవు ఆకర్షితుడైనట్లయితే నిగ్రహం కోల్పోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావు. అందుచేత నీ దృష్టిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా మిగిలిన ఇంద్రియాల విషయంలో కూడా జాగరూకత అవసరం. నీ చెవికి సోకే శబ్దం, నీ ముక్కు గ్రహించే వాసన, నీ నాలుక చూసే రుచి, నీ ఒంటికి అంటే స్పర్శాసుఖం, నీ మనసును ఆకర్షించే భావాలు, వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేయగలగాలి. ఆ విధంగా తాను ఇన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడంలో సఫలుడు కాగానే మూడవ పాఠం మొదలవుతుంది. సాధకుడా, నీవు స్వీకరించే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహించు. ఏదో పందెపు శిక్షకుడుగానో, సోమరిపోతుగానో, లేక శరీర పటిష్టత కోసమో అతిగా భుజించే వారిలా కాకుండా కేవలం నీ శరీరం ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ఎంత అవసరమో అంతే భుజించు. అది నీ శరీర రక్షణకు, సద్ధర్మ అభ్యాసానికి మాత్రమే అవసరం. ఆహారం తీసుకోవడంలో నీకు ఎంత అవసరమో నీవే ప్రశ్నించుకోవడము అలవాటు చేసుకోవాలి. ఆ శిక్షణలో ప్రగతి సాధించగానే తథాగతుడు మూడవ పాఠం మొదలు పెడతాడు. సాధకుడా, పగటిపూట నీవు నడిచేటప్పుడు లేక ఒకచోట కూర్చున్నప్పుడు నీ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ఎలాంటి బలహీనతలకు అవకాశం ఇవ్వకు. అదేవిధంగా రాత్రి సమయంలో సైతం నీవు నడుస్తున్నా లేక ఒకచోట కూర్చున్నా ఎలాంటి దురాలోచనలకు తావివ్వకు. సింహం వలె కుడివైపుకు పడుకొని నిద్రించు. అప్పుడు ఒక కాలు మరో కాలిపైనే ఉంచుకోవాలి. అప్పుడు నీ ఆలోచనలు, భావనలు ఎంతో నిర్మలమైనవిగా ఉంటాయి. మూడవ జామున నీవు నిద్రలేచి పచార్లు చేస్తూ హృదయం నిర్మలంగా ఉండేలా ఎలాంటి చెడు భావనలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. ఓ బ్రాహ్మణ, ఆ విధంగా తన నడవడిక విషయంలో శిక్షణ ఇచ్చి అందులో తాను శిక్షణ పొందగానే తథాగతుడు మరో పాఠం మొదలు పెడతాడు. సాధకుడా, నీవు ఇకపై మనస్సును, స్వయం నిగ్రహాన్ని పెంపొందించుకోవడంలో సాధన చేయాలి. నీవు ముందుకు పోతున్నా లేక వెనుకకు మరలినా నీ మనస్సును జాగరూకతతో ఉంచుకోవాలి. చీవరం ధరించే వేళలో కానీ, భిక్షపాత్ర తీసుకున్నప్పుడు కానీ, భుజించే సమయంలో కానీ, విశ్రమించే వేళలో కానీ, కూర్చున్నప్పుడు, లేచి నిలబడే వేళలో, నిద్రించే సమయంలోనూ, నడిచే సమయంలో కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, లేక మౌనం వహించినప్పుడు కానీ, అన్ని సమయాల్లోనూ నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవాలి. ఆ విధంగా తనకు మనోనిగ్రహంలో శిక్షణ ఇవ్వడం పూర్తిగానే తథాగతుడు తరువాత పాఠం ప్రారంభిస్తాడు. సాధకుడా, ఎలాంటి ఏకాంత జీవనం అలవాటు చేసుకోవాలి. అడవిలో కానీ, ఓ చెట్టు మొదలు కానీ, కొండ గుహల్లో కానీ, గడ్డిపై కానీ ఒంటరిగా నడవగలగాలి. సాధకునికది అలవడగానే లభ్యమైన ఆహారం తీసుకొని పద్మాసనుడై పైన చెప్పిన 4 విధాల నియమాలను సాధన చేస్తాడు. బ్రాహ్మణ, ఈ విధంగా ధర్మాచరణకై విచ్చేయు భిక్షువులు నియమాలను సాధన చేసి ధ్యానం ద్వారా మానసిక పరిపక్వత పొందుతారు. అశ్రవాలను విడనాడి నియమబద్ధమైన జీవనం గడిపి అర్హులైన సాధకులు సకల బంధాల నుండి విముక్తి పొంది సమ్యక్ దృష్టితో వారి జీవితాలను పవిత్రం చేసుకోగలరు. బౌద్ధ సాధనా విధానం పూర్తిగా విన్న బ్రాహ్మణుడైన మౌద్గల్యాయనుడు బుద్ధునితో ఇలా అన్నాడు. అయితే ఓ గౌతమ గురువర్య, మీలాంటి శ్రేష్టమైన బోధకుని ద్వారా శిక్షణ పొందేవారందరూ ఆ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించి నిర్వాణ పదం చేరుకోగలుగుతారా? లేక వారిలో కొందరు విఫలమవ్వడం జరుగుతుందా? ఓ బ్రాహ్మణ, శిక్షణ పొందిన వారిలో కొందరు సఫలులు కావచ్చు, కొందరు విఫలురు కావచ్చు. అయితే అలా జరగడానికి కారణం ఏమిటో తెలపగలరా? మీరు నిర్వాణ పదం చూపుతున్నారు. మీ వంటి నిష్ణాతుల ద్వారా వాళ్ళు శిక్షణ పొందుతున్నారు కదా. అలాంటప్పుడు వారిలో కొందరు లక్ష్యాన్ని సాధించలేకపోవడం ఎందుకు జరుగుతుంది? బ్రాహ్మణ,
అది నేను వివరించాల్సిన విషయమే. అయితే ముందు నిన్ను నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నీవు దారి తప్పకుండా రాజగృహకు నగరం చేరగలవు కదా? గౌతమ గురువర్య, దారి తప్పకుండా నేను రాజగృహ చేరగలను. నీవు రాజగృహకు దారి ఏటో చెబుతావు, కానీ బాటసారి పడమరగా పయనించి మరో చోటి చేరుకుంటాడు. మరొకడు నిన్ను దారి అడుగుతాడు. మొదటి వానికి చెప్పినట్లే ఈ రెండవ వానికి కూడా రాజగృహకు ఎటు వెళ్లాలో చెబుతావు. వాడది గ్రహించి అటువైపే పయనించి రాజగృహ చేరుకోగలుగుతాడు. దారి చెప్పడం వరకే కదా నీ బాధ్యత. అదేవిధంగా బ్రాహ్మణ, తథాగతునికి కూడా ధర్మ మార్గం చూపడమే బాధ్యత. పై సంవాదాలన్నిటినీ భగవానుడు మార్గదాతే కానీ మరొకరు కాదని నిర్ధారణ అవుతుంది. అయితే ముక్తి అనగా ఏమిటి? మహమ్మదు, క్రీస్తు సిద్ధాంతాల సారం ముక్తి అనగా ప్రవక్త చెప్పినట్లు అనుసరించి నరకానికి పోకుండా స్వర్గానికి పోవడం. కానీ బుద్ధుడు ధర్మ విధానంలో ముక్తి అనగా నిర్వాణం అనగా సకల వాంఛలను జయించడం. ఇలాంటి శుద్ధ ధర్మంలో ముక్తి అనేది ఇతరులకు ఇచ్చేది కాదు, ఎవరికి వారే పొందాలి. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయం పి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయం పి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయం పి సంఘం శరణం గచ్ఛామి, తృతీయం పి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయం పి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయం పి సంఘం శరణం గచ్ఛామి. పాణాతిపాతా వేరమణి శిఖాపదం సమాదియామి, అధిన్నదానా వేరమణి శిఖాపదం